వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మనము ప్రతి ఆదివారం ఒక మోడల్ గ్రామర్ టెస్ట్ని చేద్దాం. ఓకే, సో కుదిరితే నెక్స్ట్ సండే నుంచి ఒక మోడల్ గ్రామర్ టెస్ట్, ఒక మోడల్ మెథడాలజీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. సో మిగతా రోజుల్లో మనము టెక్స్ట్ బుక్ గ్రామర్ని కంప్లీట్ చేసేద్దాము. 8th ఇంకా 2 లెసన్స్ ఉన్నాయి, 9th 10th కూడా కంప్లీట్ చేద్దాం. అండ్ ఎవ్రీ సాటర్డే సండే మోడల్ గ్రామర్ టెస్ట్ ఒకటి, మోడల్ మెథడాలజీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తా. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాము, మనము టెట్ డిఎస్సి, అది ఏపీ టెట్, టిఎస్ టెట్ లేదా ఏపీడిఎస్సి, టిఎస్డిఎస్సి అందరికీ గ్రామర్ ఒకటే కాబట్టి ఈ వీడియో దేనికైనా కూడా మనకి పనికొస్తుంది. ఓకే, సో టోటల్లీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, choose the compound sentence for the given sentence. Okay, choose the compound sentence for the given sentence. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఏపీ టెట్, టిఎస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ని చూసి వాటికి సిమిలర్గా ఉండేట్టు ప్రిపేర్ చేశాను. సో దట్ అలాంటి క్వశ్చన్స్ మనకి అలవాటైనప్పుడు క్వశ్చన్ పేపర్లో చూసినప్పుడు మనకి కొత్తగా ఉండకుండా ఉంటాయి. ఓకే, so choose the compound sentence for the given sentence. She found her keys on the table. దీనికి compound sentence ఏది? She found the keys and they were on the table. Since she found her keys on the table, she left quickly. She found her keys on the table because she remembered placing them there. Finding her keys on the table made her happy. ఈ సెంటెన్స్కి కంపౌండ్ సెంటెన్స్ మనము ఎలా ఫ్రేమ్ చేస్తాం? కంపౌండ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం? అసలు మనం 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని తీసుకుంటే కానీ మనకి కంపౌండ్ సెంటెన్స్ అనేది ఫార్మే అవ్వదు. ఓకే, అందుకని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒకటి కొంచెం చేంజ్ చేస్తే కానీ మనకి 2 ఇండిపెండెంట్ క్లాజెస్ అనేవి రావు. ఓకే, సో అందుకని చెప్పి మనము షీ ఫౌండ్ హర్ కీస్ ఆన్ ద టేబుల్ అంటే ఏంటి? తనకి తాళాలు దొరికాయి టేబుల్ మీద కదా. సో తనకి తాళాలు దొరికాయి, తాళాలు టేబుల్ మీద ఉన్నాయి. ఇలా మనము ఆ సెంటెన్స్ని 2 ముక్కలుగా చీల్చొచ్చు కదా. సో ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి? ఆ ఒక్కొక్క క్లాజ్ని మనం చదివినప్పుడు అది మనకి కంప్లీట్ మీనింగ్ని ఇవ్వాలి, అది ప్లస్ దాంట్లో ఒక సబ్జెక్ట్ అండ్ వర్బ్ కూడా ఉండాలి కదా. సో ఆప్షన్ 1లో మీరు చూస్తే షీ ఫౌండ్ ద కీస్ అండ్ దే వర్ ఆన్ ద టేబుల్, ఇది సెపరేట్గా మనం చదివినా కూడా కంప్లీట్ మీనింగ్ వస్తుంది. షీ ఫౌండ్ ద కీస్. ఓకే, దే వర్ ఆన్ ద టేబుల్ అని చదివినా కూడా మనకి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఇలాంటి 2 కంప్లీట్ మీనింగ్ ఉన్న ఇండిపెండెంట్ క్లాజెస్ని మనం తీసుకుని మధ్యలో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మనం యాడ్ చేసినప్పుడు మనకు ఒక కాంపౌండ్ సెంటెన్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి కాంపౌండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటి? లైక్ అని, అండ్ అని కానీ, ఆర్, బట్, ఆర్, ఇవన్నీ మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అవుతాయి. ఆప్షన్ 1లో మనం చూస్తే షీ ఫౌండ్ ద కీస్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, దే వర్ ఆన్ ద టేబుల్ అండ్ యూ హ్యావ్ అ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో చూస్ ద కంపౌండ్ సెంటెన్స్ అన్నప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని వెతకండి ప్లస్ 2 ఇండిపెండెంట్ క్లాజ్ని వెతకాలి. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 2. Each of the students in the group dash a project to complete within a week. Choose the correct option that fits the blank. Each of the students in the group dash a project to complete within a week. Choose the correct option that fits the blank. Were assigned, has assigned, was assigned, have assigned. Each తో పాటు మనం ఏం వాడాలి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఈచ్తో పాటు మనకి సింగులర్ నౌన్ రావచ్చు కదా, ఆర్ మనకి ప్లూరల్ నౌన్తో పాటు ఈచ్ ఆఫ్ అన్న స్ట్రక్చర్ కూడా మనకి కనిపించవచ్చు. ఈచ్తో పాటు సింగులర్ నౌన్ మనకి కనిపించినప్పుడు సింగులర్ వర్బ్ వాడాలి. ఓకే, ఈచ్ ఆఫ్ అని వచ్చి ఇక్కడ మనకి ప్లూరల్ నౌన్ మనకి కనిపించినా కూడా మనకి సింగులర్ వర్బ్నే వాడాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ స్టూడెంట్ సింగులర్ హ్యాస్ ఎ టెక్స్ట్ బుక్ అని చెప్పి వాడతాం. ఈచ్ ఆఫ్ ద బుక్స్ అంటే ఏంటి? బుక్స్ అనేవి ప్లూరల్ అయింది కదా. ఈచ్ ఆఫ్ ద బుక్స్
హ్యాజ్ ఎ లేబుల్ అని చెప్పి వాడతాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఈచ్ ఆఫ్ అన్న యూసేజ్ ఉంది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అది ప్లూరల్, కానీ ఇక్కడ మనకి సింగులర్ వర్బ్ రావాలి. ఓకే, సో ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద గ్రూప్ వాజ్ అసైన్డ్ a project to complete within a week. Option 3 is your answer. 3. The power went out. Dash, we had to postpone the meeting. Choose the correct option that fits the blank. The power went out. Dash, we had to postpone the meeting. Despite, however, but consequently. కరెంట్ పోయింది, అందుకని మేము దానివల్ల మీటింగ్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. దానివల్ల అంటే బికాస్ ఆఫ్ దాట్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇట్, ఆర్ దేర్ఫోర్ వీ హ్యాడ్ టు పోస్ట్పోన్ అవర్ మీటింగ్ అన్న మీనింగ్ వచ్చినప్పుడు కాన్సిక్వెంట్లీ అని చెప్పి వాడతాం. కాన్సిక్వెంట్లీ అనేది ఇట్ షోస్ అ కాజ్ అండ్ ఇఫెక్ట్ రిలేషన్షిప్. ఇందులో కాజ్ ఏంటి? కరెంట్ పోయింది అన్నదేమో కాజ్, దానివల్ల ఇఫెక్ట్ ఏం వచ్చింది? మీటింగ్ని మనము పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆర్ హీ ఫర్గాట్ హిజ్ అంబ్రెల్లా, కాన్సిక్వెంట్లీ హీ గాట్ వెట్ అంటే ఏంటి? హీ ఫర్గాట్ హిజ్ అంబ్రెల్లా అనేది కాజ్, దానివల్ల ఎఫెక్ట్ ఏమైంది? హీ గాట్ వెట్. ఓకే, సో కాన్సిక్వెంట్లీ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ చూపిస్తుంది రెండు ఐడియాస్ మధ్యలో. 4. He missed the bus. Dash, he arrived late to the meeting. He missed the bus. Bus మిస్ అయ్యాడు. He arrived late to the meeting. దీని వల్ల ఇదైంది. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ మనకి కాన్సిక్వెంట్లీ అని చెప్పి ఇవ్వాల, కానీ ఇది కూడా మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్పే. ఆల్దో, మీన్ వైల్, హెన్స్, దో. ఇక్కడ కూడా అంటే హీ మిస్ ద బస్, దిస్ ఇస్ ద కాజ్, దీనివల్ల ఏమైంది? హీ అరైవ్డ్ లేట్ టు ద మీనింగ్, దిస్ ఇస్ ద ఎఫెక్ట్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఐడియాస్. సో ఈ నాలుగిట్లో మనము హెన్స్ అన్నదాన్ని వాడతాం. ఓకే, హీ మిస్ ద బస్, హెన్స్ హీ అరైవ్డ్ లేట్ టు ద మీటింగ్. 5th, the book is dedicated dash the author's parents. Choose the correct preposition that can be used to complete the above sentence. The book is dedicated dash the author's parents. Dedicated తర్వాత ఏ preposition వస్తుంది? For, to, with, by. ఎవరి వైపన్నా మనము రెస్పెక్ట్ కానీ లేదా ఆనర్ కానీ చూపించాలి టువర్డ్స్ సమ్వన్ అన్నప్పుడు టు అని చెప్పి వస్తుంది. డెడికేటెడ్ టు, ద బుక్ ఈజ్ డెడికేటెడ్ టు ద ఆథర్స్ పేరెంట్స్. లేదా ఢిల్లీలో సోల్జర్స్ కోసం అని చెప్పి మనం ఇండియా గేట్ కట్టించాం. ఓకే, ద మాన్యుమెంట్ ఈజ్ డెడికేటెడ్ టు ద బ్రేవ్ సోల్జర్స్. చాలా మూవీస్లో మూవీ స్టార్ట్ అవ్వక ముందు మీకు దిస్ మూవీ వాజ్ డెడికేటెడ్ టు హర్ లేట్ ఫాదర్, టు మై లేట్ ఫాదర్ అని చెప్పి రాస్తారు కదా. అలా డెడికేటెడ్ ఎవరి వైపన్నా రెస్పెక్ట్, ఆనర్ మనం చూపించాలి అన్నప్పుడు డెడికేటెడ్ టు పాటు మనము టు అన్న ప్రపోజిషన్ని వాడాలి. 6th, he was filled dash pride after receiving the award. He was filled dash pride after receiving the award. Choose the correct preposition that can be used by, of, with, in. ఏదన్నా ఇమోషన్ లేదా ఏదన్నా ఆలోచన లేదా ఏదన్నా సెన్సేషన్ కొంచెం చాలా ఎక్కువ ఉంది అన్నప్పుడు ఫిల్డ్తో పాటు మనం విత్ అని చెప్పి వాడాలి. ఓకే, ఏదో అవార్డ్ వచ్చింది కదా అంటే చాలా గర్వంగా అనిపించింది. హీ వాజ్ ఫిల్డ్ విత్ ప్రైడ్ అనమాట. సో హీ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై దట్ ఫీలింగ్. సో అలాంటప్పుడు మనం ఫిల్డ్తో పాటు విత్ అని చెప్పి వాడాలి. హీ వాజ్ ఫిల్డ్ విత్ pride after receiving the award. Okay, Leda, she was filled with joy on her wedding day. The room was filled with laughter. Ala manu dini vadali. 7. Choose the proverb that means one should not risk losing what they already have by trying to gain something better. Okay, proverb idi proverb.
ఓకే, దీంట్లో ఒకదాని మీనింగ్ ఇది. చూస్ ద ప్రావర్బ్ దట్ మీన్స్ one should not risk losing what they already have by trying to gain something better. Don't count your chickens before they hatch. A bird in the hand is worth two in the bush. Too many cooks spoil the broth. Actions speak louder than words. One should not risk losing what they already have. A bird in the hand. ఓకే, మన దగ్గర ఉన్న దాన్ని ఎప్పుడు కూడా రిస్క్లో పెట్టకూడదు. ట్రయింగ్ టు గెయిన్ సంథింగ్ బెటర్, ఇంకోటి ఏదో దొరుకుతుంది అని. ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్. చేతిలో ఉన్న పిట్టను వదిలేసి ఆ చెట్టులో ఉన్న రెండు పిట్టల్ని పట్టుకుందాం అనుకుంటే ఏమవుతుంది? ఆ రెండు ఎగిరిపోతాయి, చేతిలో ఉన్నదే ఎగిరిపోతుంది. ఓకే, సో బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్ అంటే ఇది మనకి అర్థం. ఓకే, డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అంటే ఏంటి? డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్ అంటే ఏదన్నా మన చేతిలోకి రాకముందే, లేదా ఏదన్నా సక్సెస్ రాకముందే, ఏదన్నా మనకి ప్రాఫిట్ లేదా గెయిన్ రాకముందే మనం వచ్చేసింది అని అనుకుని ఎంజాయ్ చేయటం చేయకూడదు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనకి బోనస్ వస్తుంది అని అనుకుని ముందే స్పెండ్ చేసేసి, ప్రమోషన్ వస్తుంది అనుకుని ముందే మనం బోల్డ్ ఫర్నిచర్ కొనేసుకుని, దట్ ఈస్ that means we are spending even before the success has happened. Okay, don't count your chickens before they hatch ante adi. Too many cooks spoil the broth. ఒక సింగిల్ టాస్క్, ఒక పనిని చాలా మంది చేసినప్పుడు అది కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు కాబట్టి అది సరిగ్గా కూడా అవ్వదు. ఓకే, సో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటే అది. బ్రాత్ అంటే ఏదో మన జావ టైప్, చాలామంది కలిసి వంట చేసినప్పుడు ఏమవుతుంది? అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేసినప్పుడు సరిగ్గా రాదు కదా. సో దీస్ ఆర్ ఓన్లీ నాట్, యూ షుడ్ నాట్ టేక్ అవుట్ ద లిటరల్ మీనింగ్, యూ షుడ్ టేక్ అవుట్ ద ఫిగరేటివ్ మీనింగ్ ఇన్ ద ప్రావర్బ్స్. ఫోర్త్, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. ఓకే, యాక్షన్ స్పీక్ అంటే నిజంగా మాట్లాడవు కదా, కానీ దీని అర్థం ఏంటంటే ఎవరైనా ఏం చేస్తున్నారు మన వైపు అన్నది ఇంపార్టెంటే, కానీ వాళ్ళు పైకి ఏం మాట్లాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. చాలామంది ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అని చెప్పి మాట్లాడతారు, కానీ వాళ్ళు చేయరు. చాలామంది చాలా కామ్గా ఉండి కూడా చేసేసుకుంటూ పోతారు కదా. సో వాట్ దే డూ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ దే స్పీక్. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. Choose the correct collocation from the following. Heavy rain, strong rain, big rain, loud rain. Collocation అంటే ఏంటి? న్యాచురల్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ని కలిపి న్యాచురల్గా మనం వాడుతూ ఉంటాం. వాటిని మనము కొలొకేషన్ అని చెప్పి అంటాం. లొకేషన్ అని చెప్పి అర్థం. రెండు దగ్గర దగ్గరగా ఒక చోట వాడతాం. ఓకే, సో ఇక్కడ ఈ నాలుగిట్లో విచ్ ఈస్ ద కరెక్ట్ కొలొకేషన్? రెయిన్తో మనము ఏమని వాడతాం? చాలా వాన పడుతుంది అంటే మనం స్ట్రాంగ్ రెయిన్ అని చెప్పి వాడం. ఓకే, ఎంత సౌండ్ చేసినా లౌడ్ రెయిన్, బిగ్ రెయిన్ అని కూడా వాడం. మనము హెవీ రెయిన్ ఫాల్ అని చెప్పి వాడతాం. అలానే మనం సపోజ్ సన్షైన్ ఉంది, సన్షైన్తో మనం ఏం వాడతాం? జనరలీ బ్రైట్ సన్షైన్ అని చెప్పి వాడతాం. లేదా విండ్ చాలా ఎక్కువ ఉంది, గాలి అంటే స్ట్రాంగ్ విండ్ అని చెప్పి వాడతాం. ఎవరికన్నా చాలా బాధ ఏదన్నా వచ్చింది అంటే డీప్ సారో అని చెప్పి వాడతాం. చాలా హ్యాపీనెస్ వచ్చింది అంటే గ్రేట్ జాయ్ అని చెప్పి వాడతాం. దీస్ ఆర్ ఆల్ కొలికేషన్స్. ప్యాసేజ్ కావాలని కొంచెం కష్టంగా ఇచ్చాను, ఎందుకంటే మనకి కొంచెం కష్టంగా వచ్చినప్పుడు చేయగలగటం అనేది రావాలి. ఈజీది మనం ఎప్పుడైనా చేసేస్తాం. ఓకే, ఇలాంటిదే సేమ్ సిమిలర్ది ఐ థింక్ 1.5 2 years బ్యాక్ సీటెట్ పేపర్ 1లో కూడా ఇచ్చారు. The digital landscape resembles an intricate maze where streams of information intersect and diverge, forming a complex web of data. While this vast network fosters innovation and connectivity, it also amplifies the risk of deception, requiring critical analysis to distinguish credible insights from manipulative narratives. మీరు మార్చ్ 2024 రిపీటెడ్ క్వశ్చన్ పేపర్ తీసి చూస్తే అరౌండ్ ఐ థింక్ మార్చ్ 6th, ఓకే, పేపర్ 2 చూస్తే మీకు సిమిలర్ ఇలాంటిదే కనిపిస్తుంది.
Okay. The metaphor used to describe the complexity of the digital landscape in the passage is a sea of knowledge, a digital tapestry, an intricate maze, a mighty river. The digital landscape resembles an intricate maze. ఓకే. డిజిటల్ ల్యాండ్స్కేప్ అంటే మనకి ఇంటర్నెట్లో డిజిటల్ టెక్నాలజీలో ఏమేమి ఉంటాయో వాటిని మొత్తాన్ని మనం డిజిటల్ ల్యాండ్స్కేప్ అని చెప్పి వాడతాం. అంటే ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, మీడియా ఇవన్నీ కలిపితే మనకి డిజిటల్ ల్యాండ్స్కేప్. ఓకే. ఇట్ రిజెంబుల్స్ అ ఇంట్రికేట్ మేజ్ అంటే డిజిటల్ ల్యాండ్స్కేప్ని మనము ఇంట్రికేట్ మేజ్తో మనం కంపేర్ చేస్తున్నాం. ఓకే. మేజ్ అంటే ఏంటి? మేజ్ అంటే దారి ఏదో ఇస్తాం కదా, ఇలా ఇటు నుంచి వెళ్ళాలా ఇటు నుంచి వెళ్ళాలా అని ఒక ఆట కూడా ఉంటుంది కదా, దాన్ని మనము మేజ్ అని చెప్పి అంటాం. ఇంట్రికేట్ అంటే ఏంటి? ఇంట్రికేట్ అంటే చాలా డీటెయిల్డ్గా ఉంటే అది మనం ఇంట్రికేట్ అని చెప్పి వాడతాం. సో ఇక్కడ వీళ్ళు ద డిజిటల్ ల్యాండ్స్కేప్ని దే ఆర్ కంపేరింగ్ ఇట్ టు అన్ ఇంట్రికేట్ మేజ్. ఓకే. సో ద మెటఫర్ యూస్డ్ టు డిస్క్రైబ్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ద డిజిటల్ ల్యాండ్స్కేప్ in the passage is an intricate maze. Okay. The primary challenge emphasized in navigating the digital landscape, according to the passage. The primary challenge emphasized in navigating the digital landscape. Primary challenge ఏముంటుంది మనకి? Risk of deception, requiring critical analysis to distinguish credible insights from manipulative narratives. అంటే ఏవి నిజము, ఏది అబద్ధము, ఏవి ట్రస్ట్ వర్ది, ఏవైతే నిజంగా వెల్ సపోర్టెడ్ ఇన్ఫర్మేషనా, లేదా ఊరికే థంబ్నెయిల్లలో ఇచ్చేసారా, లేదా ఒకవైపు స్టోరీని చెప్పి మనని మిస్లీడ్ చేస్తున్నారా, అది మనము డిసైడ్ చేసుకోవటం అనేది చాలా కష్టం. ఓకే. సో ద ప్రైమరీ ఛాలెంజ్ emphasized in navigating the digital landscape, according to the passages, option 3, distinguishing credible insights from manipulative narratives. Okay, option 3 is your answer. 11, the bridge was sturdy enough to withstand the storm. Choose the antonym of the word sturdy. Sturdy ante enti? The bridge was sturdy enough to withstand the storm. Firm, powerful, fragile, solid. స్టర్డీ అంటే మనం చాలా స్ట్రాంగ్ అని చెప్పచ్చు. ద బ్రిడ్జ్ వాజ్ స్ట్రాంగ్ అని చెప్పనొచ్చు, లేదా ఇట్ వాజ్ ఫర్మ్ అనొచ్చు, ఆర్ సాలిడ్ అని కూడా అనొచ్చు. ఓకే. సో స్టర్డీ అంటే సాలిడ్, స్ట్రాంగ్ అని వస్తుంది కాబట్టి స్టర్డీకి మనకు సపోజ్ యాంటనిమ్ కావాలి అంటే అప్పుడు వీక్ కదా, సో దట్ క్యాన్ బి ఫ్రెజైల్ అనొచ్చు, లేదా వీక్ అనొచ్చు, లేదా డెలికేట్ అని కూడా వాడచ్చు. చూస్ ద వర్డ్ దట్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్ కరెక్ట్లీ. EXAGGERATE. ఓకే. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, లాంగ్ వర్డ్స్ అన్నా ఇస్తారు, లేదు అంటే మీకు సైలెంట్ లెటర్స్ ఉన్న వర్డ్స్ కూడా మిమ్మల్ని అడగచ్చు, అండ్ డబుల్ లెటర్స్ రిపీట్ అయిన వర్డ్స్ని మిమ్మల్ని ఎక్కువగా అడుగుతారు. ద ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ ఎఫర్డబుల్, ఇది మార్చ్ 6, 2024 ఏపీటెట్ పేపర్లో కూడా అడిగారు. ఇది నేను ఈరోజు కమ్యూనిటీ పోస్ట్లో కూడా వేశాను. చాలా తక్కువ మంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ ఎఫర్డబుల్. ఓకే. మనకి ట్రాన్స్క్రిప్షన్ రాకపోయినా కూడా మనము కరెక్ట్గా గెస్ చేయాలి. ఇంటెలిజెంట్ గెస్ మాత్రం డెఫినెట్లీ మనం చేయాలి. ఇంటెలిజెంట్ గెస్ చేయటానికి ఫుల్గా ట్రై చేయాలి. ఓకే. సో ఇంటెలిజెంట్ గెస్ మీరు ఎలా చేస్తారు? ఓకే, నేను కొన్ని వీడియోలు మీకు ఆల్రెడీ నేర్పించా. ఆ అన్న సౌండ్ ఎలా నేర్పించాను? ఆ ఓ. ఓకే, లాంగ్ ఆ అనమాట. ఇదేంటిది? గో అన్న వర్డ్లో మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? కదా. ఈ షేప్ మీకు కనిపిస్తే ఈ అగో అన్న వర్డ్ మీకు గుర్తుకు రావాలి. ఓకే. సో దిస్ ఈస్
అ, ఎఫ్ అంటే ఎఫ్ అనే రాసుకుంటాము. ఇది ఆ, ఎ, ఫో, డబుల్. ఓకే, సో మీకు ట్రాన్స్క్రిప్షన్ రాకపోయినా కూడా యూ క్యాన్ యాక్చువల్లీ అటెంప్ట్ సచ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 14. Hard work will surely yield good results. చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ yield. ఇది కూడా ఆ క్వశ్చన్ పేపర్ నుంచే తీసుకున్నాను. ఇది కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో వేసా. చాలా తక్కువ మంది ఆన్సర్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ చాలా తక్కువ మంది ఇచ్చారు. ఓకే, yield. హార్డ్ వర్క్ విల్ ష్యూర్లీ yield గుడ్ రిజల్ట్స్. హార్డ్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది? గుడ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 15. Choose the option that best represents an example of personal achievements in a biographical sketch. ఈ నాలుగిట్లో ఏది బయోగ్రఫికల్ స్కెచ్లో పర్సనల్ అచీవ్మెంట్స్ కింద పడుతుంది? పర్సనల్ అచీవ్మెంట్ అంటే ఏంటి? వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ లేదా వాళ్ళకి రీచ్ అయిన వాళ్ళ మైల్ స్టోన్స్. ఓకే, సో ఆప్షన్ 1 హైలైటింగ్ ద పర్సన్స్ మేజర్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, ఇది మనకి పర్సనల్ అచీవ్మెంట్స్ కింద పడుతుంది. అదే మనకి డిస్క్రైబింగ్ ద పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఏంటి? అది మనకి బయోగ్రఫికల్ స్కెచ్లోనే లెగసీ లేదా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆఫ్ ద పర్సన్ కింద పడుతుంది. ఎక్స్ప్లెయినింగ్ ద సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ ద పర్సన్స్ లైఫ్ టైం, ఆ టైంలో అంటే ఆ పర్సన్ ఎక్కడైతే పనిచేశారో ఎక్కడైతే బతికారో ఆ టైంలో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంది అన్నది మనకి ఎక్స్ప్లెయినింగ్ ద సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ ద పర్సన్స్ లైఫ్ టైం అన్న దాని కింద పడుతుంది. ఓకే, 4th one ప్రొవైడింగ్ డీటెయిల్స్ అబౌట్ ద పర్సన్స్ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ అంటే పర్సనల్లీ వాళ్ళ అకంప్లిష్మెంట్స్ లేదా వాళ్ళ ఏమి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది అన్నది మనకి ఈ డీటెయిల్స్ అందులో పడతాయి. 16. The primary function of cohesive devices in writing is to link ideas and ensure the text flows logically, to introduce irrelevant details, to highlight only the main points, to confuse the reader with complex vocabulary. Cohesive devices primary function. Cohere అంటే స్టిక్ టుగెదర్. ఓకే, సో కోహెసివ్ డివైసెస్ అనేవి ఒక టెక్స్ట్లో డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దే మే హెల్ప్ దెమ్ టు స్టిక్ టుగెదర్. ఓకే, వాటిని మనము కోహెసివ్ డివైసెస్ అని చెప్పి అంటాం. లైక్ మనం అండ్, బట్, బికాస్, ఆల్దో లేదా కొన్ని ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, డే, దిస్, దాట్, దీస్, దోస్ లేదా ఒకటే వర్డ్ని మళ్ళీ రిపీట్ చేయకుండా దానికి సబ్స్టిట్యూషన్గా కొన్ని వర్డ్స్ ఉంటాము. ఆర్ ట్రాన్సిషన్ వర్డ్స్ ఆఫ్ ఫ్రేజెస్ ఉంటాయి లైక్ హబెవర్, దేర్ఫోర్, ఆన్ ది అదర్ హ్యాండ్. ఇవన్నీ కూడా మనము కోహెసివ్ డివైసెస్ కింద తీసుకుంటాం. సో కోహెసివ్ డివైసెస్ అనేవి మనం వాడినప్పుడు ఇట్ హెల్ప్స్ టు లింక్ ఐడియాస్ అండ్ ఎన్ష్యూర్ ద టెక్స్ట్ ఫ్లోస్ లాజికలీ. 17. The teacher divided the project between all the students. Choose the part that has a grammatical error. A, B, C, no error. Between, among ఎప్పుడు వాడతాం? ఓకే, బిట్వీన్ అనేది ఇద్దరి మధ్యలో అయితే మనం బిట్వీన్ అని వాడతాం. చాలా మంది మధ్యలో అంటే రెండు కంటే ఎక్కువ ఉంటే మనము అమంగ్ అని చెప్పి వాడాలి. ఓకే, ఇక్కడ బిట్వీన్ ద టూ స్టూడెంట్స్ అంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ బిట్వీన్ ఆల్ ది స్టూడెంట్స్ అని చెప్పి అన్నారు కదా, సో దిస్ ఈజ్ ద రాంగ్ పార్ట్. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఏం రావాలి? యాక్చువల్లీ అమంగ్ ఆల్ ది స్టూడెంట్స్ అని చెప్పి రావాలి, బిట్వీన్ ద టూ స్టూడెంట్స్ అని అన్నారు రావాలి. 18. Choose the correctly punctuated sentence. The students who were tired decided to take a break. Option 4. The students who were tired decided to take a break. ESL stands for English as a second language. 20. EFL ante English as a foreign language. Okay.
20. The teacher advised the students to carefully complete their assignments before the deadline comes. Okay. The teacher advised the students to carefully complete their assignments before the deadline comes. Choose the part that has a grammatical error. A, B, C, D. ఇదేమన్నా పర్సానిఫికేషన్ ఆ డెడ్ లైన్ కమ్స్ వస్తుందా రాదు కదా సో ఇట్ షుడ్ నాట్ బి కమ్స్ ఇట్ హ్యాస్ టు బి బిఫోర్ ద డెడ్ లైన్ అప్రోచెస్ అని చెప్పి వాడతాం ఓకే ఇది లివింగ్ క్రీచర్ లాగా మనం వాడకూడదు సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ 21 choose the correct question tag for the following sentence everyone enjoyed the trip తర్వాత ఏమొస్తుంది did they wasn't it don't they ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ద ట్రిప్ ఈ సెంటెన్స్ ఎలా ఉంది పాజిటివ్గా ఉంది కదా అందుకని మనకి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి నెగిటివ్గా ఉండాలి ఎంజాయ్డ్ అనేది ఏ టెన్స్లో ఉంది పాస్ట్ టెన్స్లో ఉంది అందుకని మనము క్వశ్చన్ ట్యాగ్ కూడా మనం పాస్ట్ టెన్స్లో డూ డిడ్ ఓకే ఎవ్రీ వన్ ఎంజాయ్డ్ ద ట్రిప్ డిడెంట్ దే అన్నది వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్ చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ foreign expression bon voyage safe journey good luck welcome home enjoy your meal bon voyage అనేది ఫ్రెంచ్ ఎక్స్ప్రెషన్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు టు విష్ సమ్వన్ అ ప్లెజెంట్ అండ్ సేఫ్ ట్రిప్ సేఫ్ జర్నీకి bon voyage అని చెప్పి అంటాం 23 choose the sentence that demonstrates the correct superlative degree ఈ నాలుగిట్లో ఎందులో కరెక్ట్ సూపర్లేటివ్ డిగ్రీని వాడారు This is the most exciting book I have ever read. She dances gracefully than anyone in her group. He is more smarter than his brother. This was the baddest mistake he ever made. The most exciting book anadi correct superlative degree. ఇది మనకి కంపారిటివ్ అయిపోయింది ఇది కంపారిటివ్ అయిపోయింది బ్యాడెస్ట్ అని చెప్పి మనం వాడం 24 if you complete the project on time you will receive a bonus if you complete the project on time you will receive a bonus project ని time కి కంప్లీట్ చేస్తే అప్పుడు నీకు బోనస్ వస్తుంది ఓకే choose the best alternative to improve the underlined part of the sentence given above if you completed the project on time unless you complete the project on time if you will complete the project on time if you are completing the project on time that is the underlined part so ఈ ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ చేయకపోతే it will prevent the person from earning the bonus kada so if you complete the project on time badalu unless you complete the project on time you will not receive a bonus అని కూడా వాడచ్చు so option 2 is the answer she adopted dash often from the nearby shelter a and the that she adopted an often or అన్న సౌండ్ వచ్చింది కదా she adopted an orphan from the nearby shelter choose the word that is an adverb from the following quick happily bright strong ఇందులో adverb ఏది adverb అంటే ఏంటి it modifies a verb it modifies an adjective or it may also modify another adverb modify అంటే ఏంటి దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది choose the word that is an adverb from the following happily option 2 she happily went to the movie అంటే వెంట అనేది వర్బ్ అయింది ఎలా వెళ్ళింది హ్యాపీలీ వెళ్ళింది అన్నది దిస్ ఈజ్ అన్ అడ్వర్బ్ క్విక్ బ్రైట్ స్ట్రాంగ్ ఈ మూడు కూడా అడ్జెక్టివ్స్ ఎందుకంటే అవి ఒక క్వాలిటీ లాగా ఉన్నాయి 27 I have finished my homework she said choose the reported speech of the sentence above I have finished my homework she said so we'll start with she said that okay tana gurinchi so I will become she have finished will become
had finished తన homework కదా, she కదా, her homework. She said that she had finished her homework. Option 2 is your answer. Who wrote this book? Choose the passive voice of the sentence above. Who wrote this book? Option 3. By whom was this book written? Okay. Who wrote this book? By whom was this book written? Option 3 is your answer. 29. You forgot to submit your homework. How would you apologize politely? You forgot to submit your homework. Okay. Homework submit చేయటం మర్చిపోయారు. సో పొలైట్గా మనం సారీ ఎలా చెప్తాం? చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ యూ యూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఐ డిడ్ నాట్ కేర్ అబౌట్ ద హోంవర్క్, అది మనం మనసులో అనుకుంటాము. ఐ యామ్ రియలీ సారీ ఐ ఫర్గాట్ టు సబ్మిట్ మై హోంవర్క్. ఐ విల్ సబ్మిట్ ఇట్ వెన్ ఎవర్ ఐ వాంట్. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. పొలైట్గా అపాలజైజ్ చేయాలి అంటే ఐఎమ్ రియలీ సారీ ఐ ఫర్గాట్ టు సబ్మిట్ మై హోంవర్క్. 30th is the last question. Ramesh said, could you please explain this topic again? In the above sentence, the intention of the speaker is. Ramesh said, could you please explain this topic again? In the above sentence, the intention of the speaker is requesting, commanding, complaining, apologizing. Could you please explain ante it is a request. Okay, thank you for watching this video. Next video lo I couldn't complete the methodology start chese కానీ I couldn't complete. Next Sunday నుంచి మనము ఒక గ్రామర్ ఒక మెథడాలజీ రెండు చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.